సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో తెలియదు. సంతోషంగా ఉన్న సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అప్పటిదాకా సంతోషంగా ఉన్న చోట విషాదం ఆవరిస్తుంటుంది. ఇలాంటి ఘటననే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తి ఊహించని విధంగా మృత్యువాత పడడం అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన ఉత్తరప్రదేశ్లోని మహోబా ప్రాంత పరిధి జశోదానగర్ లో చోటు చేసుకుంది. చందన్ గ్రామానికి చెందిన దేవేంద్ర అనే యువకుడు తన బంధువుల ఇంట్లో ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. వేడుకల సందర్భంగా బంధువులంతా ఇంటి నుంచి ఆలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో దేవేంద్ర జెండకర్ర కోసం ఓ పెద్ద వెదురు కర్రను పట్టుకొని వారితో పాటు ఇంటికి వచ్చాడు. అయితే ఆ ఇంటిపై ఉన్న హైటెన్షన్ వైర్లకు జెండకర్ర తగులుకొని దేవేందర్కు కరెంట్ షాక్ తగిలింది. దీంతో అందరూ చూస్తుండగానే కుప్పకూలిపోయాడు. దీంతో దేవేందర్ను చూసిన అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. పరిగెత్తుకుంటూ వచ్చి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక తమ కొడుకు మృతికి విద్యుత్ అధికారులే కారణమని మృతిని తల్లిదండ్రులు బోరున విలిపిస్తున్నారు. ఇల్లుపై హైటెన్షన్ వైర్లు వెళ్తున్నా అధికారులు పట్టించుకోలేదని, సకాలంలో అధికారులు స్పందించి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని వాపోతున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో చూసిన నెటిజన్లు అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.